హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను స్పెక్టికల్ పౌచ్ చేశాను. దీనికోసం మన దగ్గర ఉన్న ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మన స్పెట్స్ని ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు. దీనికోసం ఇంత మెజర్మెంట్ ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న క్లాత్ని 3 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కింద ఈ శారీస్లో వచ్చే ఫామ్ షీట్ ఉంటుంది కదా, సాఫ్ట్నెస్ కోసం వేసేది, దాన్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాను. దాని తర్వాత ఏదైతే చిన్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ అవుట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. దాన్ని ఈ మెయిన్ క్లాత్కి ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టుకున్న తర్వాత దాని మీద మనం నార్మల్ లోపల వేసే కాటన్ వేరే లైనింగ్ లాంటి క్లాత్ని దీని మీద పెట్టి మళ్ళీ పెట్టాలి. ఈ రెండింటికి పెట్టాలి. అలానే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాగ ప్లేస్ చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఇలానే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటికి పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా రివర్స్గా పెట్టేసి, అండ్ ఇప్పుడు ఏదైతే మార్క్ చేస్తామో ఆ మార్క్ దగ్గర మనం కొంచెం స్పేస్ లీవ్ చేసేసి మిగిలింది మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా ఏదైతే ఇక్కడ మిగిలిచిన ప్లేస్ నుంచి మనం దీన్ని ఫోల్డ్ అవుట్ చేసుకున్నప్పుడు చాలా కొంచెం నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్స్ ఆ లోపల ఉన్న వాటిని కూడా మంచిగా అన్ఫోల్డ్ చేసినప్పుడే అది కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ అగైన్ దీన్ని కూడా ఇట్లా అన్ఫోల్డ్ చేసిన తర్వాత మనం లీవ్ చేసిన ప్లేస్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకున్నాక ఇలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇంకేముంది, మన పౌచ్ రెడీ అయిపోయింది. దీనికి కొంచెం ప్లేన్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా మనం ఎంబ్రాయిడరీ చేసేసాం. ఇక్కడ చిన్న హార్ట్, ఇంకా నా నేమ్, ఇంకా చిన్న ఫ్లవర్ బొకే ఎంబ్రాయిడరీ చేశాను. బాగుంది కదా, నాకైతే నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.